సెప్టెంబర్ 14న శ్రావణ అమావాస్య రాబోతోంది. ఇది సామాన్యమైన అమావాస్య కాదు. 50 సంవత్సరాలకు వస్తున్న అమావాస్య. చాలా శక్తివంతమైన అమావాస్య. శ్రావణ మాసంలో వచ్చే బహుళ అమావాస్యను పోలాల అమావాస్య అంటారు. ఈ పోలాల అమావాస్య వ్రతంకు ఎంతో విశిష్టత ఉంది. ప్రత్యేకంగా సంతాన సంరక్షణ కోసం చాలామంది ఈ వ్రతమును ఆచరిస్తారు. వివాహం అయి చాలా కాలం అయినా సంతానం కలుగని స్త్రీలు ఈ వ్రతాన్ని తప్పకుండా ఆచరించాలి. సౌభాగ్యం కోసం, పిల్లల యోగక్షేమాల కోసం, తమ కుటుంబం కోసం శ్రావణ అమావాస్య నాడు పోలాల అమావాస్య వ్రతం తప్పక చేయాలి. ఈ పోలాల అమావాస్య వ్రతాన్ని పిల్లలు కలగాలి అనే సంకల్పంతో చేయవచ్చు. అలాగే పిల్లలు ఉన్నవారు ఆ పిల్లలు క్షేమంగా ఉండాలనే సంకల్పంతో కూడా చేయవచ్చు. పోలాల అమావాస్య పూజ ఎలా చేయాలంటే, ముందు స్త్రీలు ఉదయమే నిద్రలేచి శుచిగా స్నానం చేసుకొని ఇంటిని శుభ్రపరుచుకొని పూజ చేసే చోట శుభ్రంగా అలికి వరిపిండితో ముగ్గు వేసి ఒక కంద మొక్కను ఉంచి దానికి పసుపు కొమ్ము కట్టిన 4 తోరణాలను అక్కడ ఉంచి ముందుగా వినాయకుడికి పూజను చేయాలి. కంద మొక్క దొరకని పక్షంలో కంద పిలక పెట్టి పూజ చేసుకొనవచ్చును. తర్వాత మంగళగౌరీ దేవిని కానీ సంతాన లక్ష్మిని కానీ ఆ కదంబ మొక్కలోనికి ఆవాహన చేసి షోడశోపచార పూజను చేయాలి. 9 పూర్ణంబూర్లు మరియు 9 గారెలు, 9 రకముల కూరగాయలతో చేసిన ముక్కల పులుసు అమ్మవారికి నైవేద్యంగా సమర్పించాలి. తదుపరి కథను చదువుకొని కథా అక్షింతలను శిరస్సును ధరించాలి. అనంతరం బాగా సంతానవతి అయిన పెద్ద ముత్తైదువును, అంటే మంచి సంతానవతి అయిన పెద్ద ముత్తైదువును పూజించి నైవేద్యం పెట్టని 9 పూర్ణంబూర్లు, 1 తోరాన్ని ఆమెకు వాయనంగా సమర్పించాలి. తాంబూలంలో కొత్త చీర, రవికెల గుడ్డ పెట్టి ఆమెకు సమర్పించి దీవెనలు అందుకోవాలి. ఆ తర్వాత కందముక్కకు 1 తోరాన్ని కట్టి మరొకటి తను మెడలో కట్టుకుని, అంటే వ్రతం చేసిన స్త్రీ మెడలో కట్టుకుని మిగిలిన తోరాన్ని తన ఆఖరు సంతానం మొలలో కట్టాలి. సంతానం ఇంకా లేనివారు అక్కడ ఉన్న పిల్ల కంద మొక్కకు మిగిలిన తోరణాన్ని సమర్పించవచ్చును. ఇక ఏ నైవేద్యములను సమర్పించాలి అంటే, ఆడపిల్ల కావాలనుకునే వాళ్ళు లేదా ఆడపిల్లలు ఉన్నవాళ్ళు గారెలు సమర్పించాలి. మగపిల్లవాడు కావాలనుకునేవాళ్ళు లేదా మగపిల్లలు ఉన్నవాళ్ళు బూరెలు అమ్మవారికి సమర్పించాలి. పూర్ణం బూరె పూర్ణం గర్భానికి చిహ్నం. అందులోని పూర్ణం గర్భస్థ శిశువుకు చిహ్నం. స్త్రీకి మాతృత్వం కూడా అంత మధురమైనది కనుక పూర్ణం బూరెలు వాయనంగా ఇవ్వాలనే నియమాన్ని విధించారు. పోలాల అమావాస్య రోజు స్త్రీలు ఇలా వ్రతం చేయటం వలన సంతానం వృద్ధిలోనికి వస్తుందని, అపమృత్యు దోషాలు తొలగిపోతాయని, మాంగళ్య బలం పెరుగుతుందని నమ్మకం. కాబట్టి మీరు కూడా రేపు రాబోతున్న శ్రావణ బహుళ అమావాస్య రోజు మీ పిల్లల కోసం, భర్త కోసం ఈ వ్రతాన్ని ఆచరించి మంచి ఫలితాలను పొందండి. పూర్వం పిల్లల మర్రి అనే గ్రామంలో సంతాన రామ అవధానులు అనే స్మార్త పండితుడు ఉండేవాడు. అతనికి 7 మగపిల్లలు. అందరికీ పెళ్ళిళ్ళయ్యాయి. కోడళ్ళు కూడా కాపురానికి వచ్చారు. పెద్ద కోడళ్ళు 6 పిల్లలు పుట్టారు. కానీ చిన్న కోడలు సుగుణకు మాత్రం పిల్లలు పుట్టడం వెంటనే చనిపోతూ ఉండటం జరిగేది. అలా 6 సార్లు జరిగింది. ఆ కారణంగా ఏ కోడలికి ఆ 6 సంవత్సరాలు పోలాల అమావాస్య వ్రతం చేసుకోవడం కుదరలేదు. అందుచేత సుగుణంటే వారికి చాలా కోపం. దాంతో వారు సుగుణను సూటిపోటి మాటలతో బాధించేవారు. 7వ సంవత్సరం సుగుణ మరోసారి గర్భవతి అయ్యింది. ఈసారి సుగుణను పిలవకుండా వ్రతం చేసుకోవాలని పెద్ద కోడళ్ళు నిర్ణయించుకున్నారు. సరిగ్గా శ్రావణ అమావాస్య నాడు సుగుణకు ప్రసవమై మృత శిశువును కంది. ఈ సంగతి తోడికోళ్లకు తెలిపితే తనను వ్రతానికి పిలవరని తలచి చనిపోయిన బిడ్డను తన గదిలో దాచి ఎవరికీ అనుమానం రాకుండా తన కడుపు దగ్గర చిన్న గుడ్డల మూట ఉంచి తన తోడికోడళ్లతో కలిసి పోలాల అమావాస్య వ్రతాన్ని ఆచరించింది. ఆ తర్వాత తన ఇంటికి వచ్చి మరణించిన తన పుత్రుణ్ణి ఎత్తుకొని కన్నీటితో శ్మశానానికి వచ్చి గతంలో తన పుత్రుల సమాధుల దగ్గర కూర్చుని కన్నీరు మున్నీరుగా విలపించసాగింది.
అప్పటికి బాగా చీకటి పడిపోయింది. ఆ సమయంలో గ్రామ సంచారానికి బయలుదేరిన పోలేలమ్మ దేవి సుగుణ దగ్గరకు వచ్చి, ఎందుకు రోదిస్తున్నావు తల్లి అని అడిగింది. అప్పుడు సుగుణ తన కన్నీటి కథను వివరించి చెప్పింది. పోలేలమ్మ దేవి జాలిపడి, సుగుణ బాధపడకు, నీ పుత్రుల సమాధుల దగ్గరకు వెళ్ళి ఏ పేర్లైతే నీ పిల్లలకు పెట్టాలని అనుకున్నావో ఆ పేర్లతో వారిని పిలువు అని చెప్పి మాయమైపోయింది. సుగుణ వెంటనే ఆ సమాధుల దగ్గరకు వెళ్ళి తన పుత్రులను పేరు పేరున పిలిచింది. వెంటనే ఆ సమాధుల నుంచి ఆమె పిల్లలు సజీవంగా లేచి వచ్చి తమ తల్లిని కౌగిలించుకున్నారు. సుగుణ ఆనందంగా వారిని దగ్గరకు తీసుకుని వారిని వెంటబెట్టుకుని ఇంటికి వచ్చి జరిగిందంతా కూడా తన తోడికోడలకు చెప్పింది. అందరూ సంతోషించారు. ఆనాటి నుండి సుగుణ ప్రతి శ్రావణ అమావాస్య నాడు ఈ వ్రతాన్ని ఆచరిస్తూ పిల్లా పాపలతో ఆనందమయ జీవితాన్ని అనుభవించి తరించింది. ఇది పోలాల వ్రత కథ. ఈ కథ వింటే చాలు మీరు పిల్లా పాపలతో సంతోషంగా ఉండే భాగ్యం లభిస్తుంది, కోటి జన్మల పుణ్యం వస్తుంది. ఇక ఈ శ్రావణ పోలాల అమావాస్య రోజు సౌభాగ్యం కోసం, పిల్లల యోగక్షేమాల కోసం, తమ కుటుంబం కోసం శ్రావణ అమావాస్య నాడు పోలాల అమావాస్య వ్రతం తప్పక చేయాలి. ఈ పోలాల అమావాస్య వ్రతాన్ని పిల్లలు కలగాలి అనే సంకల్పంతో చేయవచ్చు. అలాగే పిల్లలు ఉన్నవారు ఆ పిల్లలు క్షేమంగా ఉండాలనే సంకల్పంతో కూడా చేయవచ్చు. ఆడపిల్ల కావాలనుకునే వాళ్ళు లేదా ఆడపిల్లలు ఉన్నవాళ్ళు గారెలు సమర్పించాలి. మగపిల్లవాడు కావాలనుకునేవాళ్ళు లేదా మగపిల్లలు ఉన్నవాళ్ళు బూరెలు అమ్మవారికి సమర్పించాలి. పూర్ణం బూరె పూర్ణం గర్భానికి చిహ్నం. అందులోని పూర్ణం గర్భస్థ శిశువుకు చిహ్నం. స్త్రీకి మాతృత్వం కూడా అంత మధురమైనది కనుక పూర్ణం బూరెలు వాయనంగా ఇవ్వాలనే నియమాన్ని విధించారు. పోలాల అమావాస్య రోజు స్త్రీలు ఇలా వ్రతం చేయటం వలన సంతానం వృద్ధిలోనికి వస్తుందని, అపమృత్యు దోషాలు తొలగిపోతాయని, మాంగళ్య బలం పెరుగుతుందని నమ్మకం. కాబట్టి మీరు కూడా రేపు రాబోతున్న శ్రావణ బహుళ అమావాస్య రోజు మీ పిల్లల కోసం, భర్త కోసం ఈ వ్రతాన్ని ఆచరించి మంచి ఫలితాలను పొందండి. Thank you for watching our video. Please do subscribe and like the video.